శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు లిఖితపూర్వక ఒప్పందాలకు నోచుకోవు. పూర్తి అయిందనుకున్న పనుల విషయంలో మళ్లీ చర్చలు, వాగ్వివాదాలు, ధనం ఖర్చు చేయవలసి రావడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు వల్ల కొన్ని చేదనుభవాలు ఎదురవుతాయి. శక్తి సామర్థ్యాలు లేని బలహీనమైన వ్యక్తులు రాజకీయ ప్రవృత్తి వల్ల అర్హత లేని ప్రయోజనాలు పొందుతారు. నీతి, నిజాయితీ, శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ, దైవభక్తి అన్నీ వ్యర్థమేనని, కులమతాలు, కుళ్ళు రాజకీయాలన్నింటినీ సాధిస్తున్నాయన్న భావన, వాస్తవ పరిస్థితులు మీకు మింగుడుపడవు. దీని గురించే బాధపడతారు. ఈ వారం నిర్వేదానికి, నిరాశకు దారితీస్తుంది. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం శ్రమించిన వాడికి దొంగకు ఒకే విధమైన స్థానము, సన్మానము లభించడం మీరు సహించరు. ప్రయోజనాలు, కీర్తి పరిత్యాగం చేస్తారు. అసమర్థులతో కలిసి అందరం ఎక్కడం కన్నా నడిచి వెళ్లడమే మేలని చెప్పని భావిస్తారు. కొన్ని సిద్ధాంతాలకు తిరోధకాలు ఇవ్వడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. కాంట్రాక్టులు, భూమి సంబంధిత విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంతాన పురోగతి సంతోషం కలిగిస్తుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. క్రీడారంగంలో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఆర్థికంగా అదనపు భారం, ఆకస్మిక భారం తప్పకపోవచ్చు. రుణాలు చేస్తారు. అయితే ఆ రుణాలు సద్వినియోగం అవుతాయి. ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు మీకు అనవసరమైన సమస్యలు సృష్టిస్తారు. మీ ద్వారా లాభం పొందిన వ్యక్తులు వాళ్ళు మీకు అండగా నిలబడకపోగా వినోదం చూస్తారు. మీకు మీరుగా గ్రహించుకొని నిలబడతారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. శుభకార్యాలు చేస్తారు. క్రమశిక్షణ లేని అత్యంత సన్నిహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. అష్టమునిగా తైలంతో దీపారాధన చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు. పాదాలు, మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి మొదలైన కీళ్ళ రోగాలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు అందరం ఎక్కించిన వ్యక్తులతో భేదాభిప్రాయాలు, వాగ్వివాదాలు సంభవిస్తాయి. ఎంతో కొంత పోరాడి శ్రమించి సాధించామన్న తృప్తి కలుగుతుంది. అష్టములు గదయంతో దీపారాధన మంచిది. ఈ రాశి విద్యార్థులు సరస్వతీ తిలకాన్ని ధరించడం ఉత్తమం. ఉద్యోగంలోనూ, వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. సామాజిక సేవా రంగాలకు సంబంధించిన పదవులు లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మికంగానూ, వ్యాపారపరంగానూ మనసుకు తోచినట్టు చేస్తారు. ప్రతి విషయానికి ఆందోళన పడటం, భయపడటం మానుకుంటారు. సహకరించని కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా పొదుపు చేస్తారు. విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు ముడిపడి ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందుతారు. మీ వైపు తొంగి కూడా చూడరు. మీ సహాయం తీసుకోవడమే నామర్దాగా ఇప్పుడు భావిస్తారు. మీరు పట్టించుకున్నట్లే నటిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. మీరు ఆశించిన విధంగా వాళ్ళ పురోగతి అందుతుంది. నిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాదాలు పెను సంఘటనగా మారతాయి. సాంప్రదాయ చట్టుబండలు కాకుండా ఉండటానికి ఎంతో శ్రమిస్తారు. ఆత్మీయ వర్గం మీరు ఆశ పెట్టుకున్న వాళ్ళు మీ ఊహలను తలకిందులు చేస్తారు. స్వార్థం ముందు అన్ని రకాల అనుబంధాలు అపహాస్యం పాలవుతాయి. పెద్దరిగా నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. వక్ర మార్గంలో ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లకు మీ ఆత్మీయ వర్గం వెనుదన్నుగా నిలుస్తుంది. ఇందువల్ల శాశ్వత విరోధం కొందరితో తప్పదు. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం జీవితంలో నెరవేరవనుకున్న కొన్ని ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, సన్నిహిత వర్గం, బంధువర్గం అధికమవుతారు, దగ్గరవుతారు. చిరునవ్వుల వెనుక దాగిన విషమ మనస్తత్వాన్ని గ్రహించలేరు. మీ పరపతి మీకు తెలియకుండానే దుర్వినియోగం అవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోతారు. వాస్తవ పరిస్థితులను బేరీజు వేయటంలో, నిర్ణయాలు తీసుకునడంలో వెనుకటి చురుకుదనం లోపిస్తుంది. డాక్యుమెంట్స్ లో లోపాలను గుర్తించి నష్టపోకుండా జాగ్రత్త పడతారు. సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమైన ఫలితాలను ఇస్తుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. నిత్యం కాలభైరవ అష్టకం పఠించండి. కాలభైరవ రూపును మెడలో ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఇతరుల తోడు లేకుండా ఏ పని చేయలేని మనస్తత్వం వల్ల నష్టం కలుగుతుంది. విమర్శలు వస్తాయి. న్యాయ నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. క్రిమినల్ కేసులకు సంబంధించి పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ వర్గం, మీ అనుచరులు చేసిన తెలివితక్కువ పనులకు ఇలాంటి తంటాలు వస్తాయి. రాజకీయ రంగంలో మీకు ముఖ్యమైన వారు, మీ ద్వారా సహాయం పొందిన వారు కీలక సమయంలో తప్పుకుంటారు. ఇది దీర్ఘకాలిక విరోధాలకు దారితీస్తుంది. ఆర్థికంగా పెట్టుబడి పెట్టి లాభాలు గడించడానికి మంచి అవకాశం వస్తుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడిగా మదుపు చేయలేకపోయినా కొద్ది లాభాలతోనే సరిపెట్టుకుంటారు. నిత్యం నవగ్రహ స్తోత్రం పఠించండి, చాలా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆర్థిక భారం తేలికవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణం జాగ్రత్తగా భద్రపరచాలి. సూరభయం పొంచి ఉంది. చిన్న చిన్న రాజకీయ నాయకులతో విభేదాల పతాక స్థాయికి చేరతాయి. ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ ఏలినాడు శని చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. కనుక అఘోర పాశుపత హోమం తప్పనిసరిగా చేయించడం చెప్పదగినటువంటి సూచన. పోలీస్ స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా మీరు ఆశ్రయించక తప్పని స్థితి సంభవిస్తుంది. ప్రేమ వివాహాల వల్ల మీ అభిప్రాయాలు వివాదాస్పదం అవుతాయి. ఉన్నత స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మీ వైద్యవర్గం ఎప్పుడు అధికారుల ద్వారా, పిటిషన్స్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. ప్రతిరోజు కూడాను అష్టములికా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా ఆదాయం ప్రత్యామ్నాయం లభిస్తుంది. డబ్బు సర్దుబాటు అవుతుంది. ఎంత వచ్చినా మిగలటం అనుమానమే. ఇతరులు మీ ప్రాధాన్యతను తగ్గించే యత్నాలు ఫలించవు. ఈ విషయంలో అనవసరమైన ఆందోళన పడతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త, అబద్ధతా భావంతో వ్యవహరిస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. బంధుమిత్రుల్లో మీ పట్ల నమ్మకం తగ్గుతుంది. మీ సమస్యలను అధిగమించి ఇతరులకు సహాయం చేసే స్థితిలో మీరు ఉండరు. ఈ వాస్తవం ఎవరూ నమ్మరు. ప్రయోజనాల ప్రాతిపదికగా శ్రమిస్తారు. వినోదం, కాలక్షేపం, సరదాల కొరకు సమయాన్ని కేటాయించరు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా విషయాలకు సంబంధించి మీ నుండి ఇతరులకు అవసరమైన వివరణ లభించదు. మనుషుల మీద నమ్మకం పోతుంది. అబద్దాలు, నమ్మకద్రోహం విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోతారు. బాధలు, భావాలు, నైతిక బాధ్యతలు, వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, సమన్యాయం అమలు కాకపోవటం, ఇలా ఎన్నో విషయాల్లో అంతరంగంలో దాచుకొని పైకి నిండుగా నిదానంగా ప్రవహిస్తున్న గంగా ప్రవాహం వల్లే కనిపిస్తారు. బాధ్యతలు, వైరాగ్యం, అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని గ్రహిస్తారు. మీ అభివృద్ధికి బాటలు వేసిన వాళ్ళను విమర్శించారన్న విమర్శలు అధికమవుతాయి. ప్రతిరోజు కూడాను అష్టములికా గుగ్గిలంతో ధూపం వేయటం, అష్టములికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం భగవంతుడు అన్ని ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత కలుసుబాటు ఉండకపోవచ్చు. వ్యాపార వాతావరణంలో ఇమడలేరు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వివాదం లేక ఆర్థిక భారం పడుతుంది. గోప్యంగా ధనం ఖర్చు చేసిన వాళ్ళు మీ న్యాయపరమైన, చట్టపరమైన చిక్కుల నుండి రక్షించాల్సి వస్తుంది. పరుగు ప్రతిష్టతో జలగాటమాడే ఆత్మీయ వర్గాన్ని, స్నేహితులను దూరంగా ఉంచుతారు. ఈ రాశి వారు నిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. ప్రతిరోజు అష్టములికా తైలంతో దీపారాధన చేయాలి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.